ఈ ఏడాది మహానాడుని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఈ మహానాడులో పార్టీలో ఓ కీలక మార్పు గురించి ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అధిష్టానం ఎవరిని ఎన్నిక చేయనుందో ఆ రోజు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుడి తర్వాత అత్యంత ప్రాధాన్యమైన పదవి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి. ప్రస్తుతం నారా లోకేష్ ఆ పదవిలో ఉన్నారు. ఒక పక్క లోకేష్ను కూడా డిప్యూటీ సీఎంను చేయాలన్న ఆకాంక్షలు పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ ప్రధాన పదవిని ఎవరికి ఇవ్వనున్నారు అన్న చర్చ మొదలైంది. నందమూరి బాలకృష్ణకు ఆ పదవి ఇవ్వటం సముచితంగా ఉంటుందని కొందరు భావిస్తుంటే మరికొందరు నారా బ్రహ్మణి పేరును తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. అయితే లోకేష్ ఈ మధ్య ఇచ్చిన ఓ స్టేట్మెంట్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఒక పోస్టులో ఒక వ్యక్తి 3 సార్లు ఉండొద్దనేది తన అభిప్రాయమని లోకేష్ ఒక ప్రెస్ మీట్లో చెప్పడం వివాదాస్పదమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టును మరొక నేతకు ఇస్తామని చెప్పారు. 10 సంవత్సరాలకు పైగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న లోకేష్ తన స్థానానికి రాజీనామా చేస్తే కీలకమైన ఈ పదవిని ఎవరికి అప్పగిస్తారన్న చర్చ ఉంది. దీనిపై అటు టీడీపీలో ఇటు ఏపీ పాలిటిక్స్లో సరికొత్త హాట్ డిస్కషన్స్ జరుగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టును ఎవరికి ఇస్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఆ పదవి ఇస్తారన్న ఓ టాక్ నడుస్తోంది. బాలకృష్ణ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి నెగ్గారు. ఈసారి ఆయనకు కేబినెట్లో కూడా బెర్త్ దక్కుతుందని అనుకున్నారు. కానీ అనంతపురం జిల్లా నుంచి 2 సీనియర్ నేతలకు సామాజిక వర్గం పరంగా మంత్రివర్గంలో చోటు కల్పించడంతో బాలకృష్ణను మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశం లేదని అంటున్నారు. అలాంటప్పుడు ఆయన సేవలను పార్టీ పటిష్టత కోసం వాడుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాలకృష్ణను నియమిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్గా, ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణను నేషనల్ జనరల్ సెక్రటరీగా చేసి పార్టీలో మరింత కీలకం చేస్తారని అంటున్నారు. టీడీపీలో ఇప్పటిదాకా ముఖ్య పాత్రను పోషిస్తూ వస్తున్నారు బాలకృష్ణ. 1984 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వస్తున్న బాలకృష్ణ పార్టీకి విధేయుడిగా ఉంటున్నారు. పదవుల విషయంలోనూ ఆయన ఏ రోజు పట్టుబట్టింది లేదని అంటున్నారు నేతలు. తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణకు పార్టీలో బరువైన బాధ్యతలు అప్పగించడం ద్వారా రాయలసీమ రీజియన్లో టీడీపీని మరింతగా పటిష్టం చేయాలని భావిస్తున్నారట. అలాగే బాలకృష్ణ చరిష్మాతో తెలంగాణలో కూడా టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ తప్పుకుంటే ఆయన్ను టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తారన్నది కూడా ప్రచారంలో ఉన్నమాట. అయితే పార్టీలో అత్యంత కీలకమైన నెంబర్ 2 పోస్టుగా చెప్పుకునే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టును వేరే వారికి అప్పగించే అవకాశం లేదట. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు నారా బ్రాహ్మణి పేరును జాతీయ ప్రధాన కార్యదర్శి రేసులోకి తెస్తున్నారు. ఈసారి నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ పక్కా అంటూ టీడీపీ కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. గతంలోనూ చాలాసార్లు బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరిగింది. విజయవాడ ఎంపీగా కూడా ఆమె పోటీ చేస్తారని టాక్ వినిపించింది. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా బ్రాహ్మణికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న చర్చ నడిచింది. కానీ ఆమె అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పుడు మాత్రం ఆమె పొలిటికల్ ఎంట్రీ తప్పనిసరి అంటున్నారు కొందరు తెలుగు తమ్ముళ్ళు. టీడీపీ ఫ్యూచర్ లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతున్న లోకేష్కు అండగా నిలిచేందుకు పార్టీలో ఆయన సమానంగా బాధ్యతలను పంచుకునేందుకు బ్రహ్మణి అయితేనే సరైన ఆప్షన్ అనేది కొందరి నేతల అభిప్రాయమట. బ్రహ్మణిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు ఉండటంతో పాటు విద్యావంతులను కూడా పార్టీ వైపు ఆకర్షించే అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట. గత ఏడాది ఎన్నికలకు ముందు ఆమె పార్టీకి చేసిన సేవలను గమనిస్తే జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టుకు అన్ని విధాలా అర్హురాలేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. అలా బ్రహ్మణి పొలిటికల్ ఎంట్రీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టుతోనే ఉంటుందని కొందరు నేతలు అంచనా వేస్తున్నారు. ఈసారి మహానాడులో పార్టీలో కీలక మార్పుల గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటాయని, పోలిట్ బ్యూరోలో కూడా కొత్త ముఖాలు కనిపించబోతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నియామకంతో పాటు మహానాడులోనే పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఎవరో ప్రకటిస్తారని అంటున్నారు. ఈ పోస్టు బాలకృష్ణకు ఇస్తారా, లేక బ్రాహ్మణిని ఆ పదవిలో కూర్చోబెడతారా, మరెవరైనా నేతకు అవకాశం కల్పిస్తారా? మహానాడులోనే తెలియాల్సి ఉంది.